ధ్యానం అన్నారు. సమాధి స్థితిలో యోగి ఏం చేస్తాడంటే ఏమీ చేయడు, అసలు ఏమి ఉండదు, ఆయన బుర్రలో ఏమీ ఆలోచన ఉండదు. మనం ఉత్తినే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏదో ఒక ఆలోచన బుర్రలోకి వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ఒక మనసులోనే ఒక రూపాన్ని కట్టుకుంటూ ఉంటుంది. అది బయటికి మనం ఉచ్చరించడమో లేకపోతే కాగితం మీద పెట్టడమో ఫోన్లో మాట్లాడడం ఇలాగా చేస్తుంటాం. ఏమీ లేనటువంటి స్థితి కనుకుంటే అది పరాత్మ. దీన్నే మొట్టమొదట మనం చెప్పేటువంటి సృష్టి అనేటువంటి దాంట్లో నిద్రాణమైనటువంటి స్థితి అన్నారు. సృష్టి ఏమీ లేనటువంటి స్థితి అంటే బ్రహ్మదేవుడు కూడా సంకల్పం అనేటువంటిది ఏది కూడా చెయ్యలేదు. ఒక చెయ్యనటువంటి స్థితి ఫస్ట్ ఉంటుంది, ఏమీ లేనటువంటి స్థితి. దాన్ని ఏమని చెప్పారంటే చాలా చక్కగా బ్రాడ్స్కి సీక్రెట్ డాక్టర్ అనేటువంటి దాంట్లో చెప్తుంది. ఈ నల్లబల్ల, ఇది తెల్లది నల్లబల్ల ఉందంటే దాని మీద ఏమీ రాయకపోతే ఏమిటి ఉంటుంది, ఏమీ ఉండదు, నలుపు ఉంటుందంటే. అలాగ సృష్టి మొట్టమొదట్లో ఏమీ లేదు, అసలు ఒక చిన్న చీకటి అని మనం అనుకోవచ్చు. అంటే ఏమీ లేనటువంటి దాన్ని మనం చీకట్లో మనకి ఏం కనిపించదు కాబట్టి, చీకటి అంటే చీకటి కాదు అది, నిజానికి ఏమీ లేనటువంటి ఒక స్థితి ఉంటుంది. అది ఎలాగంటే పోనీ మనకి తెలియడానికి ఒక నల్ల బల్ల మీద మనం ఏమీ రాయకపోతే ఏమిటుంటుందో అలాగా. దీంతో ఎప్పుడైతే బ్రహ్మకి సృష్టి చేద్దాము అనేటువంటి సంకల్పం వస్తుందో అప్పుడు ఒక చిన్న బిందువు ఆయనకి సంకల్పం రాగానే మనం అనుకున్నాక భావం పరాస్థితిలోంచి సత్యం తీసుకుంది. ఒక భావం అంటే ఒక చిన్న చుక్క పుడుతుంది. ఈ చుక్క ఏమిటంటే ఒక వెలుగు చుక్క అనమాట, ఒక చిన్న చుక్క, అసలు ఏమీ లేనటువంటి దాంట్లో ఒక చిన్న చుక్క పుడుతుంది. ఎప్పుడైతే ఈ చుక్క పుట్టిందో ఇది తన చుట్టూ ఒక మనస్సులో ఒక వాక్యాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఇదేం చేస్తుంది, తన చుట్టూ ఒక మనస్సుని ఏర్పాటు చేస్తుంది, పరిధిని ఏర్పాటు చేస్తుంది. దీనినే సూర్యుడు అన్నాను. అందుకని సూర్యుడి యొక్క గుర్తు అంటే మనం ఇలాగే వేస్తాం, ఒక సున్నా చుట్టడం లోపల చుట్ట పెడతాం. అంటే ఏమిటంటే ఒక వెలుగు, ఆ వెలుగు ఆవరించుకున్నటువంటి ప్రదేశం. దీపం కనుక మనం వెలిగిస్తే ఆ చుట్టూ గుండ్రంగా కొంత వెలుగు పడుతుంది, ఆవరించుకున్నటువంటి ఒక స్థితి. దీనికి సూర్యుడు అని చెప్పి పేరు. అంటే సృష్టిలో మొట్టమొదట సూర్యుడు అనేటువంటి ఆయన వస్తాడు, ఒక వెలుగుగా వస్తాడు, ఒక చిన్న చుట్టలాగా ఆయన ప్రకాశిస్తాడు. ప్రకాశించగానే ఆయన చుట్టూ కూడా కొంత దుమ్ము ధూళిలాగా ఆ చుట్టూ ఏమీ లేనటువంటి దాంట్లో ఒక చిన్న కదలిక వస్తుంది. కదలిక వచ్చి అక్కడ ఉండేటువంటి అణువులన్నీ కూడా నెమ్మదిగా కొద్దిగా కదలడం మొదలు పెడతాయి. ఎంత నెమ్మదిగా కదలడం మొదలు పెడతాయంటే ఒక చిన్న గాలి వేస్తే అక్కడ ఉండేటువంటి దుమ్ము కొద్దిగా ఎలా కదులుతుందో అలాగలాగలాగలాగలా కదలడం మొదలు పెడతాయి. ఒక చిన్న సంచలనం అంటారు, ఒక చిన్న ఇది కదులుతుంది. ఇలాగ కదలగా అణుసముదాయం కదులుతూ ఉండగా దానివల్ల కొంత వేడిమి పుడుతుంది. ఎప్పుడైతే కదలిక అనేటువంటిది ఉందో దాంట్లో కొంత శక్తి అనేటువంటిది ఉంటుంది. కదలిక అనేటువంటి సంచలనము వాయువుని సూచిస్తుంది, దాంట్లోంచి అగ్ని అనేటువంటిది పుడుతుంది. ఎప్పుడైతే ఇది కూడా పుట్టిందో అప్పుడు ఈ రెండిటి యొక్క ఇది వల్ల మనకి కొంత మెత్తబడ్డం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి అణువులన్నీ కూడా ఈ గాలి, ఈ వేడిమి, ఈ మెత్తదనం తగిలితే ఏదైనా సరే కొంచెం మెత్తబడుతుంది, మెత్తదనం వస్తుంది. దాన్ని జలము అంటారు. ఈ జలము, ఈ మెత్తదనము, ఈ అణువులు ఇవన్నీ కలిసిన తర్వాత గట్టిపడ్డం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అందుకే మనకి ఉపనిషత్తుల్లో ఎంత చక్కగా చెప్పారు, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ అని ఉపనిషత్తుల్లో సృష్టి యొక్క క్రమాన్ని ఇలాగే వర్ణించాయి. ఆకాశం అంటే ఏమీ లేనటువంటి కేవలం అణువులు అలాగా ఉన్నటువంటి స్థితి. దాంట్లో ఒక చిన్న సంచలనం, ఆ సంచలనం వల్ల కలిగినటువంటి వేడిమి, ఆ వేడిమి వల్ల కలిగినటువంటి ఒక ద్రవత్వం అంటే ఒక మెత్తదనం, ఆ మెత్తదనం కలవడం వల్ల ఒక గట్టితనం అంటే ఒక రూపం కనిపించేటువంటి ఒక ముద్దలా అవ్వడం అనేటువంటిది. అందుకే మనకి ఏదైనా సరే ఒక రూపాన్ని ఏర్పాటు చేయాలంటే తడి ఉండాలి, తడి లేకుండా మనం రూపాన్ని ఏర్పాటు చేయలేం. అసలు
బ్యాక్టీరియా అనేటువంటిది పుట్టాలన్నా తడి తగలాలి, తగలకుండా మనకి ఉండదు. అంటే ఉంటాయి కొన్ని అగ్నిలో మాత్రమే పుట్టేటువంటివి, వేడిలో పుట్టేటువంటివి అవి ఉంటాయి, వాటిల్లో ఉండేటువంటి ఒక ఇది తీసుకుంటాం మనకి. కానీ భూమికి సంబంధించినంత వరకు ఆ తడి అనేటువంటి ఆ స్పర్శ మనకి ఉండాలి. అది లేకపోతే మనకి కష్టం. అంచేత ఇలాగా వస్తుంది. ఇది రివర్స్ ఆర్డర్లో ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనకి రివర్స్ ఆర్డర్లో ఇన్ ద సెన్స్ అంటే ఈ ఆర్డర్లో మనకి ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఈ సంచలనములు అవి కలిగాయో అప్పుడు గోళం ఏర్పడడం, సూర్యగోళం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సూర్యగోళం ఏర్పడడానికి ముందు ఏర్పడినటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని సూర్యుని యొక్క ప్రజ్ఞ అంటాం. సూర్యుడు వేరు, సూర్యుని యొక్క ప్రజ్ఞ వేరు. భూమి వేరు, భూదేవి వేరు. మనం సూర్యుడు అని చెప్పి బొమ్మ పెట్టుకుని మనం అరసవిల్లులోనో ఎక్కడో దండం పెట్టుకునేటువంటి సూర్యుడు వేరు, మనం ఏదో వెళ్ళగలిగితే వెళ్ళి అక్కడ మండుతున్నటువంటి గోళంలో ఉంది, హీలియం గ్యాస్ అలా మండుతోంది అని చెప్పి సైంటిస్టులు చెప్పేటువంటి సూర్యగోళం వేరు. భూదేవి వేరు, భూమి వేరు. అంటే భూమి యొక్క ప్రజ్ఞ ఒక దేవతగా మనం భూదేవి అని చెప్పంటాం. దాని యొక్క ఒక భౌతికమైనటువంటి రూపం భూమి. అందుకని భూమి మీద మనం నడవచ్చు. భూదేవిని కించపరచకూడదు, భూదేవిని కించపరచకూడదు, భూదేవిని నిందించకూడదు. కానీ భూమి మీద మనం తవ్వి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇది భూమే, ఇది భూదేవే, కానీ ఆ తేడా ఉంది మనకి. ఆ ప్రజ్ఞ వేరు, ఆ ప్రజ్ఞకు సంబంధించినటువంటి భౌతికమైనటువంటి పదార్థం వేరు. భౌతికమైనటువంటి పదార్థంతో మనం కొన్ని వెసులుబాట్లు తీసుకోవడం అనేటువంటిది ప్రకృతి ఇచ్చింది. నీళ్ళను మనం తాగచ్చు, మనం బయటికి వెళ్తే కడుక్కోవడానికి కూడా ఉపయోగించవచ్చు, గంగ నీళ్ళైనా సరే మనం వాడచ్చు. కానీ దానివల్ల గంగ వేరు, గంగ నీళ్లు వేరు. గంగాదేవి వేరు, మనం వారణాసిలో చూసేటువంటి గంగా నీళ్ళు వేరు. అయితే గంగాదేవిని మనం చూడలేం కాబట్టి ఈ నీళ్ళనే అంత పవిత్రంగా మనం ఇచ్చేస్తాం. ఏదైనా సరే అంతే. అంటే దాని యొక్క ప్రతీకగా దీన్ని మనం తీసుకుంటాం కాబట్టి దానిని కూడా అంత జాగ్రత్తగాను అంత గౌరవంతో చూడండి. దాని వెనకాల ఉండేటువంటి ప్రజ్ఞ. అందుకని మనకేమిటంటే ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఇది జన్మించిందో దీనికి సూర్యుడు అని పేరు. మనకి ఎస్ట్రాలాజికల్ ప్యారలన్స్ అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ఆత్మ అని పేరు. దీనికి ఈ బిందువు, ఆ బిందువుకి ఆత్మ అని పేరు. అంటే మొత్తం అంతా కూడా మనం ఆత్మ అంటే యాక్చువల్గా అంటాం, కానీ దీనికి ఆత్మ అని పేరు. ఈ బిందువు చుట్టూ ఏర్పడినటువంటి పరిధి దేని బట్టి ఉంటుంది? మన దీపం ఎంత వెలుగు కలిగినదైతే దాని చుట్టూ ఉండేటువంటి పరిధి అంత ఉంటుంది, దాని వెలుగు యొక్క పరిధి. చిన్న దీపం వెలిగిస్తే చిన్నది ఉంటుంది, పెద్ద దీపం వెలిగిస్తే పెద్దది ఉంటుంది. అంటే ఈ సూర్యుడికి కూడా ఒక నిశ్చితమైనటువంటి ఒక పరిధి ఉంటుంది, దాంట్లోనే ఆయన యొక్క ఇది ఉంటుంది. ఈ పరిధికి ఏమని పేరంటే మనస్సు అని పేరు. దీనినే మనం చంద్రుడు అని కూడా మనం అంటాం. అంటే గ్రహములు గోళములు మనకి పుట్టుకలో చంద్రుడు పుట్టాడు, సూర్యుడు పుడతాడు, సూర్యుడు పుట్టిన తర్వాత చంద్రుడు పుడతాడు. ఎప్పుడు కూడా సూర్యుడు అంటే ఆత్మ. ఈ ఆత్మ అనేటువంటిది జన్మించగానే మనస్సు అనేటువంటిది మొట్టమొదట మనకి పుట్టేటువంటిది. అంటే జీవి తల్లి కడుపులోకి వచ్చినప్పుడైనా సరే ముందు మనస్సు పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ జీవికి దేహం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ దేహము ఏర్పడిన తరువాత కొంతకాలానికి కానీ ఈ ఆత్మ అనేటువంటిది అందులోకి ప్రవేశించదు. అది 3వ నెల దాటిన తర్వాత ఎప్పుడో కానీ జరగదు. అందుకనే 3 నెలల లోపల గర్భస్రావం కనుకైతే మైల కానీ అది కానీ ఏమీ లేదు, దానికి ఏమీ చెప్పదు, దానికి ఏమీ లేదు. అది తర్వాత కనుక జరిగితేనే దానికి ఏదో 3 రోజులు దాన్ని బట్టి అంటే పురిటి మైలు మనకి ఉన్నట్టుగా లెక్క. ఈ లోపులో కనుక ఇదైతే కనుక దానికి ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికి మనస్సు కానీ ఆత్మ యొక్క స్పర్శ కానీ ఉండదు. ఆ దేహం యొక్క ఆ ముద్ద, ఆ చిన్న చిన్న ఆ విభాగాలు ఎక్కడెక్కడ ఏర్పడాలో ఆ ముక్కలు అవే ఉంటాయి అంతే. దాంట్లోకి ఇంకా ఇట్ ఈజంట్ ఇన్ఫ్యూజ్డ్ విత్ లైఫ్. ఇంకా మనం చెప్పాలంటే అంటే దాని లైఫ్ దానికి ఉంటుంది, కానీ అసలైనటువంటిది దాంట్లోకి రాదు. అది తర్వాత వస్తుంది మనకి. అందుకని ఆ తర్వాత కాలంలోనే మనకి ఏ నెలలో కనుక జరిగితే దానికి ఎంత సూతకం అనేటువంటిది ఇటువంటివన్నీ కూడా